ఖచ్చితంగా మా జనార్దన్ గారికి 40 నుంచి 50,000 మెజార్టీ మేము తీసుకురాబోతున్నాం. తెలుగుదేశం పార్టీ అలాగే జనసేన బీజేపీ ఉమ్మడి అభ్యర్థిగా ఈ రోజు జనార్దన్ సారు ఎమ్మెల్యేగా గెలవబోతున్నాడు. అలాగే ఈ ఒంగోలు నియోజకవర్గంలో మన ఆంధ్రప్రదేశ్లో మొట్టమొదటి గెలుపు మా డీజేదే ప్రకటించబోతున్నారని చెప్పి మేము గర్వంగా చెప్పబోతా ఉన్నాం. జనార్దన్ 30,000 మెజార్టీ తగ్గదు. ఎవరైనా ఒంగోలు అడ్డా దామచర్ల జనార్దన్ అడ్డా. జై టీడీపీ. ఎన్ని కుట్రలు చేసినా కుతంత్రాలు చేసినా ఈ రోజున దామచర్ల జనార్దన్ నామినేషన్ అంటే దామచర్ల జనార్దన్ అన్న అభిమానంతో స్వచ్ఛందంగా ఈరోజు ఒక్క రూపాయి ఖర్చు పెట్టకుండా నామినేషన్కి వేలాది మందిగా తరలి వచ్చారని చెప్పి కూడా తెలుగుదేశం పార్టీ తెలియజేస్తున్నాం. ఈ రోజున స్వచ్ఛందంగా ఊరు ఒంగోలు మండలం అయితేనేమి, కొత్తపట్నం అయితేనేమి, కుప్పాలు అయితేనేమి, ఈత మొక్కలు అయితేనేమి, చుట్టుపక్కల ఒంగోలు మొత్తం నుంచి కూడా వేలాది సంఖ్యలో జనార్దన్ నామినేషన్ కదిలేయడం జరిగింది. స్వచ్ఛందంగా ఊరు ఒక్క రూపాయి ఖర్చు పెట్టుకుని రావడం జరిగింది. జై బాబు. రేపు మే 13వ తేదీ జరిగే ఎన్నికల్లో అత్యధిక మెజార్టీతో జనార్దన్ గారు గెలవాలని, అలాగే సీఎం చంద్రబాబు నాయుడు గారు సీఎంగా కావాలని, అన్ని సీట్లు మాకే రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. అదే కాకుండా ఈ వచ్చిన వాళ్ళందరూ ఏ డబ్బుకో దేనికో మందుకో ప్రలోభాలతో రాలేదు. అదే ముఖ్య కారణము. ప్రభుత్వం ఉన్నప్పటికే కాకుండా లేనప్పటికీ కూడా అందరి హృదయాల్లో ఆయన మనసు చోటు చేసుకున్నారు కనుక తప్పకుండా 40,000 నుండి 50,000 వరకు మెజార్టీ వస్తుందని మేము భావిస్తున్నాము. భావించేది కాదు. ఈ జనం అంతా ఫ్రీగా వచ్చారు. రూపాయి పంచలా మేము పంచపోయినా జనం వచ్చారు. అది అందుకని మేము ఖచ్చితంగా చెప్తున్నాము. వచ్చే తెలుగుదేశమే. వచ్చే తెలుగుదేశం. ఎంత మెజార్టీ వస్తుంది అంటారు? ఇక్కడ 10-15,000 పైనే. 1,00,000 మెజార్టీ దామచర్ల జనార్దన్ గెలిపించుకుంటాం. తరలి వచ్చాం పొద్దున పాదయాత్రతో. కొత్తపట్నం 10 నుంచి పాదయాత్రతో మనకు కొత్తపట్నం మండలం మొత్తం 60,000 మందిగా నడుచుకుంటూ వస్తున్నారు పాదయాత్ర. మంత్రిగా చూడాలి. దామచర్ల జనార్దన్ విజయాన్ని ఆపటం బాలినేని శ్రీనివాసరెడ్డి కాదు కదా, ఇంకెవరి వల్ల కూడా కాదు. ఖచ్చితంగా 2024 ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్. మెజారిటీ మాయబీ నా అంచనా అయితే 20 దాటిది అనుకుంటున్నా. అది ఎందుకంటే జనాలు ఆలోచించుకోవాలా. ఈరోజు చూడండి, ఈ నెల కరెంటు బిల్లులో ట్రూ ఆఫ్ ఛార్జెస్ ఎంత వేసాడు. ఇంటి పన్ను చూడండి, నేను ఇంటి పన్ను కట్టమని రోజు తిరుగుతున్నారు. ఇంటి పన్నులు ఎంత వేశారు? ఏమన్నా ఒక్క డెవలప్ ఉందా? ఒంగోలులో డెవలప్ అంటే దామచర్ల జనార్దన్. జనార్దన్ అన్నకి 2024 భారీ మెజారిటీతో గెలుస్తాడని నమ్మకంతో ఉన్నాం. జై జనార్దన్, జై జనార్దన్, జై తెలుగుదేశం.